అయినా పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ప్రేమించడం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, నేను చేస్తున్నాను. కరెక్టే. గుర్తించి గౌరవించడం పోయి ఎక్కిరించి ఏలం చేస్తుంది కుక్కర మూతల మొహం వేసుకుని. ఇదే విజిల్ ముక్కు. మా లాంటి ప్రేమికులు ఉండడం వల్లే ప్రకృతి ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉన్నాయి. చీకటి పడితే చెద్దరు కప్పుకుని నిద్రపోతారు మీరు. మేము మేడ పైన కూర్చుని దోమలు కొడుతున్నా వెన్నెల్లో చంద్రుడితో కబుర్లు చెప్తాం. అందుకే చందమామ రోజు నైట్ టైమే వస్తాడు. బీచ్లో అలలు అంచుదాకా వచ్చి వెనక్కి ఎందుకు వెళ్ళిపోతాయి తెలుసా? ప్రేమికులు పేర్లు రాసుకుంటారు కాబట్టి, అలలు వాళ్ళతో ఆడుకుంటాయి కాబట్టి. వాళ్ళు అలా పేర్లు రాయకపోతే నీళ్ళని ఊళ్ళోకి వచ్చేసి ఇళ్ళని మునిగిపోయేవి. చెట్లను చూస్తే పుల్లలు చేసి పొయ్యిలో పెట్టేస్తారు మీరు. వాటి మీద హార్ట్ సింబల్స్ ఎక్కి 10 కాలాలు పదిలంగా కాపాడుకుంటాం మేము. పిట్టల్ని పక్షుల్ని చూస్తే కొట్టుకు తినేస్తారు మీరు. మేము వాటితో కలిసి పాటలు పాడతాం. ఆ పాటలకే మన డీఎస్పీ తమన్లు చూడులు కట్టి సినిమాల్లో పెడతారు. పార్కుల్లో పొదలకు అంత పెద్ద పేరు ఎలా వచ్చింది? సినిమాలో కార్నర్ సీట్లు ఎందుకు ఫేమస్ అయ్యాయి? ఫ్యాక్షన్ సినిమాలు, యాక్షన్ సినిమాలు పబ్లిక్ లో వైలెన్స్ పెంచుతుంటే లవ్ సినిమాలు ఆ వైలెన్స్ ని సైలెన్స్ చేస్తున్నాయి. టైటానిక్ సినిమాలో జాక్ గాడు లాస్ట్ లో నీళ్ళలో మునిగి ఇప్పటికీ పైకి రాలేదు. అందుకే టైటానిక్ పార్ట్ కూడా తీయలేదు. అది జాక్ గాడికి లవ్ మీద ఉన్న లవ్. యాదవకు రోజంటే అంత పిచ్చి. బాబు ట్యాంక్ బండ మీద గులాబీ పువ్వు గుత్తులు, లవ్ సింబల్ బొగ్గులు, పల్లెలతో పల్లీలు ఎందుకు అమ్ముతారో తెలుసా? ఎర్రటి ఎండలో కూడా బండేసుకుని తిరిగే దొల్ల లవర్స్ కి ఉంది కాబట్టి. పల్లీలు తిని పొట్టు కింద ఆడేస్తే పురుగు పుట్రాయి తిని బతుకుతాయి కాబట్టి. ఏం తెలుసు నీకు? అది ప్రేమికులకి ప్రకృతికి ఉన్న అక్రమ సచిచ్చి అవి నా భావ సంబంధం. నీకో దన్నన్రా బాబు. ప్రేమని చాలా మంది చాలా కోణాల్లో చూపించారు గానీ ఈ కోణం మాత్రం చాలా గట్టిగా గుచ్చుకుంది. అందుకే ప్రేమికులు అవమానించుకో. ప్రేమించడం మానేశారంటే ప్రళయం అవుతుంది. చచ్చిన మానిచ్చాను గానీ అర్జెంట్ ఇక్కడి నుంచి దొబ్బేస్తున్నా. బే ఏలియన్లా ఏదో చేయడా నువ్వు. ఏడు ఏమైందిరా? ఎర్రసీమ ఉన్న పిర్ర మీద కుట్టింది అలా ఎడుతున్నావు? చీమ కుట్టలేదు, ప్రేమ పుట్టింది. ఎవరి మీద? మీ మీద. ఇన్నాళ్ళు ప్రేమ అంటే ఓయో రూముల్లోనూ వీడియో కాల్స్ అనుకున్నా. మీ స్పీచ్ విన్నాక వాచిపోయేలాగా మీతో తన్నులు తినాలని ఉందే గారు. నన్ను కొట్టండి గారు, నన్ను కొట్టండి, కొట్టండి గారు, కొట్టండి, కొట్టండి గారు. నిజంగానే కొట్టారేంటండి? నా స్పీచ్ లో నిజం లేదు కాబట్టి.